వైద్యనాథ స్మరణ వల్ల ఆరోగ్యాలు కుదిరిపడతాయి. రావణ అంటే ఏడుపు, రామ అంటే ఆనందం. ఏడుపుకి ఆనందానికి కలిగిన యుద్ధమే రామాయణం. నిత్య శివలింగార్చన చేసిన వాడికే అనేకమైన అద్భుతాలు లభిస్తాయి. తెలుసుకోండి, శివలింగార్చన చేసిన వాడికి వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం అని చెప్పబడుతున్నది. అయితే దీని వృత్తాంతం అత్యంత క్లుప్తం. దాన్ని మరింత క్లుప్తం కూడా చేయాలి. ఎందుకంటే ఇందులో రావణ సంబంధమైన వృత్తాంతం వస్తుంది. ఇది ఒక ప్రమాణంగా చూపిస్తారు. రావణాసురుడు పౌలస్త్యుడు, అంటే పులస్త్య వంశ ఉద్భవుడు. అతడు గొప్ప బలాన్ని సంపాదించడానికై హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సును ఆచరించాడు. పైగా వాడు రాక్షసుడు గనక రాక్షసుల తపస్సు రాజస తామస ధోరణులతో ఉంటాయి. ఆ ధోరణిలో చేశాడు. సాత్వికుల తపస్సు సాత్విక ధోరణులు ఉంటాయి. వాళ్ళ ప్రయోజనములు కూడా సాత్వికములే. అయితే రాజస తామస ధోరణిలో చేస్తున్నాడు. పెద్ద పెద్ద పట్టుదళ్ళు, పెద్ద పెద్ద దీక్షలు భయంకరంగా చేసే వాళ్ళందరికీ రాజస తామస ప్రవృత్తి ఉంటుంది. దానితో చేస్తున్నాడు ఆయన. ఆ చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే ఆవేశం వచ్చి అగ్నిహోత్రం రగిల్చి రుద్రయాగం చేసి ఆ తర్వాత అందులో ఆహుతులుగా తన 10 శిరస్సులు వేయాలని సంకల్పించుకున్నాడు. ఒక్కొక్క శిరస్సు తీసి రుద్రాయ స్వాహ అని వేస్తున్నాడు అగ్నిహోత్రంలో. వేస్తూ 9 వేసాడు. ఇంకొక్కటి వెయ్యబోతూ ఉంటే అప్పుడు శివుడు అనుగ్రహించి అతనికి ప్రత్యక్షమై ఏం కావాలనైనా అన్నాడు. ఇక్కడ 2 కోరికలయ్యా. నాకు గొప్ప బలం కావాలి, దుర్వారమైన బలం, అంటే ఏ ఒక్కడూ నన్ను అణగదొక్కలేనంత బలం నాకు ప్రసాదించాలి. రెండవది ఏమిటి అంటే నువ్వు నీ చేత్తో ఒక శివలింగాన్ని నాకు ఇస్తే దాన్ని నేను పూజించుకోవాలి. శివుడే ఒక్కసారి సంకల్పించి శివలింగం ఇచ్చాడనుకోండి, దాని శక్తి అమోఘం. నిత్య శివలింగార్చన చేసిన వాడికే అనేకమైన అద్భుతాలు లభిస్తాయి. తెలుసుకోండి, శివలింగార్చన చేసిన వాడికి ఎన్నో అద్భుతాలు లభిస్తాయి. అసలు నిత్య భగవదర్చన చేసినప్పుడే శక్తి వస్తుంది. నాకు అక్కర్లేదండి, అన్నీ ఉన్నాయంటే ఇదివరకు ఎప్పుడో చేసినందుకు వచ్చాయి, ఇప్పుడేం లేవు కనుక తర్వాత చూసుకుందాం. అంటే భగవదారాధన నిత్యం ఉండాలి. పైగా శివలింగార్చనకు ఉన్న విశేష ఫలం చాలా ఉంది శాస్త్రముల్లో. అది తెలుసు రావణాసురుడికి. అందుకు పైగా శివుడే చేత్తో ఇస్తే ఆయనకు రాయిని తీసుకొచ్చి ఇస్తాడా, ఏదో సంకల్పం చేసి ఇస్తాడు. దానితో ఆయన శక్తి అందులో ఉంటుంది. అది ఆరాధించాలని కోరిక పుట్టింది. ఇది రెండవ శివుడికి పెద్ద ఇష్టం కాలేదు. ఎందుకంటే అసురుడు, వీడికి శక్తి వస్తే ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. కానీ కమిట్ అయ్యాడు ఆయన. తపస్సుకు తగ్గ ఫలం ఇవ్వాలి. సరే అని ఇచ్చి ఒక్కడి మాత్రం చెప్పాడు, దీన్ని కానీ ఎక్కడ కింద పెట్టావా, పెడితే మాత్రం అది ఇంకో తీయలేవు బయటికి, అది భూమికి ఉండిపోతుంది. ఎందుకంటే ప్రకృతి పురుషుడు, పరమేశ్వరుడు కేవల పురుషతత్వం, ప్రకృతికి అతీతుడు. ప్రకృతి పంచభూతాత్మకం. పంచభూతాత్మకమైన ప్రకృతిలో ఈ పృథ్వీ సర్వభూతములు గ్రహించి ఉంటుంది. దానికి కానీ తగిలితే అది ఇంక కదలదు, పీఠం లభించిపోయినట్టే దానికి. ఇక్కడ అందుకు అక్కడ మాత్రం పెట్టావా, నువ్వు మరి తీయలేవని చెప్పాడు. సరే అని తీసుకెళ్తున్నాడు ఈయన. ఆ తీసుకెళ్తున్నప్పుడు త్రోవలో సంధ్యా సమయం అయ్యేటప్పటికల్లా సంధ్యాకృత్యములు తీర్చుకోవడానికై అక్కడ కనిపిస్తున్న జలాశయం దగ్గర సంధ్య చేసుకోవాలని చూస్తున్నాడు. కానీ కింద పెట్టకూడదు. చూస్తుంటూ గోపకుడు కనబడ్డాడు. ఒక గోపకుడిని పిలిచి తిరిగి నేను వచ్చే వరకు దీన్ని పట్టుకొని అయినా అని అప్పగించి ఆయన అక్కడ స్నానానికి వెళ్ళాడు. తత్రైవ స్థితం లింగం. ఎప్పుడైతే అక్కడ గోపకుడిని చూసి పనిచేశాడో గోపో భూద్వికలస్తథా భూమౌ సంస్థాపయామాస. అతడేం చేశాడు, గోపకుడు ఇతను వెళ్ళిన తర్వాత భరించలేని బరువుని చెప్పి నేల మీద పెట్టాడు. ఇక్కడ పెట్టగానే తత్రైవ స్థితం లింగం వజ్రసార సముద్భవం. ఒక దృఢమైన వజ్రబలంతో ఆ లింగం అక్కడ ఉండిపోయింది భూమి యందు. తర్వాత వచ్చేటప్పటికి గోపకుడు కనబడలేదు. వెంటనే దాన్ని తీయాలని ప్రయత్నించాడు, వల్ల కాలేదు. సరే ఇంటికి తీసుకెళ్ళి యోగం లేదు, ఇక్కడే ఆరాధించుకుంటానని ఆరాధిస్తున్నాడు. ఆ తర్వాత దేవతలందరూ అది చూసి ఇతడు ఆరాధించి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఇక్కడ నువ్వు స్థిరంగా ఉండాలి స్వామి, అంటే జ్యోతిర్లింగ రూపుణ్ణి ఉంటాను అని చెప్పాడు. అందుకే ఈయన పేరు వైద్యనాథుడు అని పేరు. ఈ స్వామి వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇలాంటి కథే మన భూకైలాస విషయంలో కూడా కనబడుతుంది. రెండింటికి ఎలా అన్వయిస్తారంటే ఇక్కడ గోపకుడు గణపతిని రాయలేదు, అది కేవలం శివసంకల్పం చేతనే జరిగిందని మాత్రమే చూపించారు. అక్కడికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ అతడు తపస్సును ఆచరించి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు గణపతి అక్కడ అడ్డుకున్నాడు అనేది భూకైలాస సంబంధించిన కథ. ఏది నిజమని అడగకూడదు, రెండింటికి రెండూ నిజమే, దానిదే దీనిదిదే. అక్కడ సందర్భం అది, ఇక్కడ సందర్భం ఇది. మొత్తానికి రావణాసురుడు వల్ల మంచి పని జరిగింది, వైద్యనాథ్ జ్యోతిర్లింగం జరిగింది. ఒక్కొక్కప్పుడు రాక్షసుల వల్ల కూడా మంచి జరుగుతుందండి. మరి ఈ పుణ్యాలను మూటగట్టుకునే చెట్టు చివరికి విష్ణువు చేతులు వెళ్ళగలిగిన యోగం ఆయనకి లభించింది. మొత్తానికి దివ్యమైనటువంటి వైద్యనాథ అని ఎందుకు వచ్చిందంటే 10 తలలు నరికేసుకున్నాక శివుడు ప్రత్యక్షమే తిరిగి 10 తలలు ఆయనకి ఇచ్చాడు. ఇక్కడ అంటే తెగిన అవయవాన్ని తిరిగి ఇవ్వగలిగాడంటే ఆయనకంటే వైద్యుడు ఎవరు ఉంటారండి? ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శివుడు వైద్యనాథుడు. ఇందులో
ఆ జ్యోతిర్లింగ కథని మాత్రమే కాదు, ఆ నామాన్ని మాత్రం మరువరాదు. అందుకే ప్రతిరోజు శ్రద్ధగా విన్న వారికి వాటిలోని సెటిల్ పాయింట్ ఏది చెప్తున్నాం, ఏది ముఖ్యమైనది చెప్తున్నాం చాలా ప్రధానం. అది పుస్తకాల్లో మాత్రమే ఉండేది కాదు, ఇతర శాస్త్రాలతో అన్వయించి చెప్పుకుంటున్నది. ఇప్పటి వరకు సోమనాథ దగ్గర నుంచి ప్రతి దానికి కూడాను లోపల దాగిన అంతరార్థం చెప్తున్నాం. సోమనాథ అంటే చంద్రుడిని తెలియజేస్తున్నారు. చంద్రుడు మనస్సుకు అధిపతి, మనస్సును నియమించేవాడు సోమనాథుడు. అలాగే సా ఉమా సోమ, ఉమా సహితుడు అని అర్థం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నిన్న మహాకాల కూడా చెప్పుకున్నాం, మహాకాల తత్వం, విశ్వనాథుడి తత్వం చెప్పుకున్నాం, కాశీపతి. ఇప్పుడు త్రయంబకం చెప్పాం, వైద్యనాథుడు. స్వామికి సంసార వైద్యుడు అని పేరు. రుద్రంలోనే చెప్తున్నారు కదా, ప్రథమో దైవ్యో భిషక్, భిషక్ తమం త్వాం భిషజాం శృణోమి అని ఉపనిషత్తులో కూడాను వైద్యుడువు నువ్వే, ఔషధానివి నీవే అన్నారు. ఆ మాటకు వస్తే ఔషధీనాం పతయే నమః అని అంటున్నాం ఇక్కడ. అది పరమేశ్వరుడు వైద్యనాథుడు. శ్రీ వైద్యనాథాయ నమశివాయ నమస్కారం చేసుకోవాలి. వైద్యనాథ స్మరణ వల్ల ఆరోగ్యాలు కుదిరిపడతాయండి. అసలు నిజానికి అపమృత్యువులు పోగొట్టేవాడు, అనారోగ్యాలు పోగొట్టేవాడిని శివుని యొక్క తత్వం ఎన్ని విధాలుగా చెప్పబడుతున్నదో. అందుకే ప్రస్తుత కాలంలో మనందరం కూడా మరింతగా శివుని ఆరాధన చేసినట్లయితే రకరకాల రోగములు ఆక్రమించుకున్న కాలంలో ఏదో ఒక వైరస్ అనుకోవద్దు, కొత్తవి కూడా పొంచి వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. కాని కాలం కూడా భయంకరంగా దాపురించింది, ఎన్ని రాబోతున్నాయో. అయినప్పటికి కూడా పరమేశ్వరుని ఆశ్రయించుకుని ఉండాలి, ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి. తప్పకుండా అందరికీ రక్ష లభిస్తుంది. సరైన ఔషధాలను కూడా ఆయనే స్ఫురింపజేస్తాడు. ఒక మందు కనిపెట్టామంటే కనిపెట్టే తెలివి ఆయన స్ఫురింపజేస్తేనే వచ్చింది కదా. అందుకే శ్రీ వైద్యనాథాయ నమశివాయ. ప్రతిదీ ఒక మహామంత్రం అండి, 12 కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రం. అది ఎలా చేసుకోవాలో ప్రతిరోజు చెప్తున్నాం. శ్రీ వైద్యనాథాయ నమశివాయ ఈ విధంగా అనుగ్రహించాడు. ఆ తర్వాత దేవతలకు బెంగ పట్టుకుంది. సరే శివలింగం పెట్టినా శివలింగం పూజ చేస్తున్నాడు, ఆ ఫలితం ఒకటి ఉంటుంది. రెండవది భయం ఏంటంటే గొప్ప బలం అడిగాడు. ఈ గొప్ప బలం ఎప్పటికైనా కొంప ముంచుతుంది. పైగా ఎవరు ఓడించలేని బలమైతే ఎప్పటికైనా వీడికి నాశనం ఉంటుందా అని దేవతలందరూ అడిగితే నారదుడు నేను చూసుకుంటాను అన్నాడు. ఇక్కడ చూసి అవును నీకేదో గొప్ప బలం వరం వచ్చిందిటా అన్నట్టు రావణుడితో. అవును శివుడి దయవల్ల అన్నాడు. ఆ శివుడిని వాళ్ళు నమ్మకూడదయ్యా, ఇచ్చినట్టే ఇస్తారు, ఎక్కడ మెలిగి పెడతారు. నీకు నిజంగా ఇంత బలం ఇచ్చుంటే ఆ బలం సరైనది అవునో కాదో తెలియాలంటే శివుడి మీద ప్రయోగించి చూడు. అక్కడికి వెళ్ళి కైలాసాన్ని ఎత్తే ప్రయత్నం చేయి. ఒకవేళ కైలాసాన్ని ఎత్తగలిగామంటే మంచి బలం ఉన్నట్టే లెక్క. ఓహో, ఎందుకంటే కైలాసాన్ని ఎవడో ఎత్తలేడు. నీకు నిజంగా శివుడు అంత బలం ఇచ్చినట్లయితే కైలాసాన్ని ఎత్తి చూడు, వరం నిజం అవునో కాదో తెలుస్తుంది అన్నాడు. అవును కదా అని బయలుదేరిపాడు. వెంటనే ఆ రాక్షసులకి ఎంత హింసా ప్రవృత్తి ఉంటుందో అంత తొందరపాటు ఉంటుంది ఇక్కడ. ఏదో అలాంటి గుణాలు కూడా ఉండడం వల్ల 10 మందికి బెనిఫిట్. తిన్నగా వెళ్ళి ఏం చేశాడంటే కైలాస పర్వతం ఎత్తుదామని ప్రయత్నించాడు. అంటే భక్తి అహంకారంగా మారితే ఎలా ఉంటుందో. అంతకు ముందు మాత్రం సాత్విక భక్తుడా, అప్పుడు కూడా అహంకారంతోనే సకామ భక్తుడు వాడు. మొదటి నుండి శివభక్తుడు కాదండి రావణాసుడు. చాలామంది అంటారు గొప్ప శివభక్తుడు, గొప్ప శివభక్తుడు. స్వార్థం కోసం చేసేవాడు గొప్ప భక్తుడు ఎలా అవుతాడండి? నిన్న మనం చెప్పుకున్న సుదక్షిణుడు గొప్ప శివభక్తుడు, అంతకుముందు చెప్పుకున్న పిల్లవాడు శ్రీకరుడు గొప్ప శివభక్తుడు. ఈయన గొప్ప శివభక్తుడు ఎలా అవుతాడు? అసలు మొట్టమొదటి వీడు ఎవడు భక్తుడు కాదు, వాడికి వాడే భక్తుడు. అందుకే వాడు బాగా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే వరం ఇచ్చాడు, కానీ బ్రహ్మభక్తుడు కూడా వాడు కాడు. బలం వచ్చింది, నియమంగా ఉన్నాడు, యజ్ఞయాగాలు చేశాడు, బ్రహ్మదేవుడు ఇచ్చాడు. దాని తను పుష్పక విమానం ఒకటి తీసుకుని బయలుదేరుతుంటే సరిగ్గా మానస సరోవరం దగ్గర ఉన్న కైలాస పర్వతం పైకి వచ్చేటప్పటికల్లా ఆగిపోయింది ఆ పుష్పక విమానం. అంటే అసలు కైలాసానికి ఎవరు వెళ్ళలేరు. శివుడున్న కైలాసం 14 బ్రహ్మాండాలకు కావలి ఉంటుంది. ఇదే కైలాసం అనుకోవద్దు, ఇది భూమి యందున్న కైలాసం. దాని విభూతి అక్కడ ఉంటుంది, కైలాస విభూతి. మొత్తానికి అక్కడ రావణాసురుడు వస్తూ ఉంటే నందీశ్వరుడు ఆపాడు. నువ్వు రాలేవు ఇక్కడికి. ఏది ఆ వాహనం పైనుంచి వెళ్ళకూడదు, మర్యాద, కైలాసానికి ఇచ్చే మర్యాద అది. నువ్వు అలా రాలేవు, అందుకే అది అక్కడే ఆగుతుంది. నువ్వు దిగి నడవాల్సిందే కైలాసం దగ్గరికి, కానీ దానితో రావడానికి కుదరదు సుమా అంటే అప్పుడు అహంకరిస్తాడు అతను. ఆ నందీశ్వరుడికి వారికి వాదన జరుగుతుంది. అప్పుడు శివుని యొక్క మహిమ తెలుసుకుని బుద్ధి తెచ్చుకొని అప్పటి నుంచి శివారాధన చేస్తాడే తప్ప మొదటి నుంచి శివభక్తులేం కాదు. ఇప్పుడు నారదుల వారు ఇలా చెప్పారు కదా, వెంటనే అదేదో చేద్దామని బయలుదేరాడు ఆయన. ఆ పుష్పక విమానం ఎక్కి అక్కడ ఆగి తిన్నగా వెళ్ళి ఆ పర్వతాన్ని ఎత్తుదామని ప్రయత్నం చేశాడు. నందీశ్వరుడు బుద్ధి తెచ్చుకుని వెళ్ళు, మళ్ళీ వచ్చేవని అన్నాడు. ఇక్కడ అంత తొందరగా బుద్ధి వస్తుందా? ఆ నందీశ్వరుని అవహేళన చేశాడు. కోతుమోహన్ నువ్వును అన్నాడు. ఆ కోతులతోనే దెబ్బతింటావలే నువ్వు అని చెప్పాడు నందీశ్వరుడు.
ఆడ తర్వాత ఆయన పర్వతాన్ని ఎత్తాడు. ఆ ఎత్తినప్పుడు పైన కొద్ది కదిలింది, కదలగానే పార్వతీదేవి వాళ్ళ కదిలిందిట. ఏమిటి ఇదని కనుబొమ్మను ఉడివేసి శివుడి వైపు చూసింది. వెంటనే శివుడు చిరునవ్వు నవ్వి తన బొట్టన వెళ్తూ నొక్కాడంతే. నొక్కగానే చేతులు చిదిగిపోయాయి. బోరుమని ఏడ్చాడు గట్టిగా. ఎంత గట్టిగా ఏడ్చాడంటే చుట్టూ అందరికీ ఏడుపు వచ్చింది. అది చూసి జాలి కాదు, సౌండ్ భరించలేక అంత భయంకరంగా ఏడ్చాడండి. అంతే రావం పెట్టి ఏడ్చాడు కనుక రావణుడు అని పేరు వాడికి. ఇక్కడికి రావణ అని పిలిచాడు శివుడు వచ్చి. అంతవరకు దశకంఠుడే వాడి పేరు. రావణ అని పిలిచాడు అంటే ఏడ్చి ఏడిపించువాడా అని అర్థం. ఇక్కడ ఆ స్వభావం ఉన్న వాళ్ళందరూ రావణాసుడే. ఆయన కౌంటర్ పార్ట్ రామ అంటే ఆనందం. చూడండి, రావణ అంటే ఏడుపు, రామ అంటే ఆనందం. ఏడుపుకి ఆనందానికి కలిగిన యుద్ధమే రామాయణం. మొత్తానికి ఏడవడం ఏడిపించడం అంటే కుదిరితే ఏడిపిస్తాడు, కుదరకపోతే ఏడుస్తాడు అంతే. ఇక్కడ ప్రతివాడి స్వభావం అంతేనండి. ఇక్కడ అవకాశం ఉంటే ఏడిపిస్తాడు, అవకాశం లేకపోతే ఏడుస్తాడు. ఏడుపు లక్షణం అది. ఏం చేస్తాం? మొత్తానికి ఆ రావణుడు దెబ్బతిన్నాడు. ఆ దెబ్బతినడం వల్ల అప్పుడు అంటాడు శివుడు, నీకు దుర్వారబలం ఇచ్చాని ఈ పని చేస్తున్నావు కనుక నీ బలాన్ని అణచివేసే మహానుభావుడు వస్తాడు, అప్పుడు నువ్వు దెబ్బతింటావని. అమ్మయ్య అనుకున్నారు దేవతలు. నారదుడు ఎంత హెల్ప్ చేశాడు చూడండి. ఇక్కడ ఆ శివుని శాపానికి అప్పుడు గురయ్యాడు ఆయన. అదే తర్వాత మనకొచ్చింది. ఈ కథనంతటినీ శివపురాణం చెప్పింది. మొత్తానికి వైద్యనాథ జ్యోతిర్లింగం లభించింది. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి అంటారు ఆదిశంకర భగవత్పాదుల వారు. అయితే వైద్యనాథ జ్యోతిర్లింగ విశేషం అది బీహార్లో ఉందని కొందరు, అదేవిధంగా మహారాష్ట్రలో ఉందని కొందరు అంటారు. అయితే మునిపే చెప్పినట్లు ఒకే పేరుతో అనేక జ్యోతిర్లింగాలు ఉంటే ఏదనుకున్నా పర్వాలేదు. కానీ లెక్క ప్రకారంగా మనం పరిశీలిస్తే మాత్రం బీహార్ సమీపంలో ఉన్నదాన్నే ప్రమాణంగా ఇక్కడ తీసుకోవాల్సింది. అయితే అదే పేరుతో ఉపజ్యోతిర్లింగం కావచ్చు ఉన్నది. ఆయన ఎక్కడున్నా వైద్యనాథుడే. అలాగే చిదంబరం దగ్గర కూడా వైదీశ్వరన్ అనేటువంటి మందిరం ఉంది. మరి ఆ ప్రాంతం అంటే ఇంచుమించు దక్షిణ సముద్రం వెళుతున్న చోటేగా. ఏదేమైనప్పటికీ కూడా శ్రీ వైద్యనాథాయ నమశివాయ అని వైద్యనాథుని నమస్కారం చేసుకుందాం. పైగా దీని గురించి చెప్తూ ఏవం కృదే తదా తత్ర శరీరం పూర్వవన్మమ జాతం తస్య ప్రసాదాచ్చ సర్వం ప్రాప్తం ఫలం మయా. రావణాసురుడు శిరస్సులు ఛేదింపబడ్డ కూడా తిరిగి తెచ్చుకోగలిగాడంటే ఎటువంటి వైద్యనాథుడు. కాశీలో కూడా వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఒకటి ఉన్నది. ఎందుకంటే వైద్యనాథుడు ఏ రోగాన్నైనా కుదర్చగలడు. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.